మనసు ప్రశాంతతగా లోపలికి వెళుతూ ఉన్నటువంటి శ్వాస, బయటికి వస్తున్నటువంటి శ్వాసను ఏకాగ్రతగా గమనిస్తూ ఉండాలి. మనం మామూలుగా ఉంటే శ్వాస ఏ విధంగా మనకి తెలియకుండానే రోజు శ్వాసిస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక ఏలును మాత్రమే మారుస్తూ ఉంటారు. ఒక్కొక్క ముక్కు రంధ్రంలో నుంచి దానికై అదే శ్వాస చక్కగా బయటకు వస్తూ లోపలికి వెళుతూ, దానికై అదే కుంభకం జరుగుతూ, దానికై అదే బయటికి గాలి వెళుతూ స్వయంగా దానికదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం శ్వాసని గమనిస్తూ ఉండే కొద్దీ శరీరంలో అనేక రకాలైన శ్వాసక్రియలు వాటికవే జరుగుతూ ఉంటాయి. శ్వాస బయటికి వెళ్ళే కొద్ది శరీరం ముడుచుకుంటూ రకరకాలైనటువంటి ముద్రలు, ఆసనాలు చక్కగా వాటికవే చక్కగా వస్తూ ఉంటుంది శరీరానికి. మీ యొక్క ఏకాగ్రత శ్వాస యొక్క ముక్కు రంధ్రాల మీదే ఉండాలన్నమాట. లోపలికి ఏ విధంగా శ్వాస వెళుతూ ఉంది, బయటికి ఏ విధంగా శ్వాస వస్తూ ఉంది, కేవలం సాక్షిగా మాత్రమే చూస్తూ ఉండాలి. మీకై మీరు గాలి తీయవద్దు, మీకై మీరు శ్వాసను బయటికి వదలవద్దు. చక్కగా స్వయంగా సిద్ధి జరుగుతూ ఉంటుంది. స్వయం సిద్ధి సాధన. దానికై అదే శ్వాస తీసుకోవటం, దానికై అదే శ్వాసను వదిలేయటం, దానికై అదే అంతర్కుంభకము, దానికై అదే బాహ్య కుంభకము, రకరకాలైనటువంటి క్రియలు స్వయంగా శరీరమే గురువై అన్ని మీకు చక్కగా అన్ని నేర్పిస్తూ ఉంటుందన్నమాట. శరీరాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. ఎక్కడ కాళ్ళు కానీ, ఒక ఆసనంలో కూర్చోవటం కానీ, ఒక విధంగా మనకై మనం శ్వాసను బంధించడం కానీ, మనకై మనం శ్వాసను వదిలేయటం కానీ చేయొద్దు. శరీరం ఏ విధంగా దానికై ఇదే స్వచ్ఛంగా చేసుకుంటూ ఉంటుంది. శరీరాన్ని పూర్తి స్వేచ్ఛగా వదిలేయండి. అనేక రకాలుగా శరీరం మెలికలు పడుతూ ఉంటుందన్నమాట. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు వాటికై అవి జరుగుతూ ఉండే కొద్ది శరీరాన్ని స్వేచ్ఛగా వదులుతూ ఉంటే అనేక రకాలుగా శరీరము దానికై అదే క్రియలు చేసుకుంటూ ఉంటుంది. భస్త్రిక, భ్రామరి, శీతలి, శీత్కారి, అనులోమ, విలోమ, ఎన్నో రకాలైన మనం ఎన్ని రకాల జీవరాశుల్లో జన్మించి ఉంటాము. వాటి సంస్కారాలను అనుసరించి అనేక రకాలైనటువంటి శ్వాసక్రియలు వాటికవే జరుగుతూ ఉంటాయి. మనం కేవలం సాక్షిగా చూస్తూ ఉండటమే. మహాకుండలిని శక్తి జాగృత ఈ వెన్నెముకలో నుంచి శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటే అనేక రకాలైన క్రియలు, శ్వాసక్రియలు, ముద్రాక్రియలు, ఆసన క్రియలు వాటికవే చక్కగా జరుగుతూ ఉంటాయి. నాలుకను ఎప్పుడు కూడా కేచరీలో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నాలుగును మర్చిపోయినా మళ్ళీ కేచరీలో పెడుతూ ఉండాలి. శరీరాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. ఒక్క నిమిషం కూడా మనసు పక్కకు వెళ్ళకూడదనమాట. శ్వాస మీ యొక్క ఏకాగ్రత శ్వాస మాత్రమే ఉండాలి. దానినే చూస్తూ ఉండండి. దాని మీదే ఏకాగ్రత పెడుతూ ఉండండి. ఏ విధంగా లోపలికి బయటికి వెళ్తుందో గమనిస్తూ ఉండండి. ఈ యొక్క సాధనలో నవావరణములలోని శ్రీ విద్యోపాసనలో నవావరణములోని అనేక ఆవరణలు, ఒక్కొక్క ఆవరణలో ఉన్నటువంటి ఒక్కొక్క ముద్రలు వాటికవే సిద్ధిస్తూ ఉంటాయి, వాటికవే వస్తూ ఉంటాయి. మనకై మనం ఏ ఆసనాన్ని కానీ, ఏ ముద్రను కానీ ఎటువంటి కర్తృత్వాభిమానము అంటే కావాలని ఏది చేయకూడదు. ఏది చేస్తే అది రాదు. శరీరాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి. దానికై అదే ఏ విధంగా చేసుకుంటుందో గమనిస్తూ ఉండాలి. ఎన్నో రకాలైన ప్రాణాయామ క్రియలు జరుగుతూ ఉంటాయి వాటికవే.
రకాలైన 18 రకాలైనటువంటి కుండలిని శక్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా శరీరంలో అనుభవాలను కలిగిస్తూ వెళుతూ ఉంటుంది. శరీరాన్ని పూర్తి స్వేచ్ఛగా వదిలేసేయండి. ఏ విధంగా కదిలిస్తే ఆ విధంగా కదలనివ్వాలి, ఏ విధంగా మెల్ట్ అయితే ఆ విధంగా మెల్ట్ అవుతూ ఉండనివ్వాలి. మనం ఏదీ చేయకూడదు. దానికదే శరీరము సాగదీసుకుంటూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క నాడి ఒక్కొక్క రకమైన భంగిమంలోకి వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క అవయవం చక్కగా కదులుతూ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది, ఎటు పడితే అటు. శ్వాస నాలుగు ఎప్పుడు కూడా కేచరీలోనే ఉండాలి. శ్వాస బయటికి ముక్కులో నుంచి మాత్రమే వెళ్తూ ఉండాలి. కుండలిని శక్తి ఒక్కొక్క నాడిలోకి ప్రవేశిస్తూ ఉంటే ఒక్కొక్క విధంగా శరీరంలో క్రియలు జరుగుతూ ఉంటాయి, కదలికలు. కుండలిని శక్తి వెన్నుముకలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వెళ్తూ ఉంటుంది. చక్కగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది వెన్నుముకలో కుండలిని శక్తి యొక్క ప్రసారము. ఏకాగ్రత అంతా కూడా లోపలికి వెళుతున్నటువంటి శ్వాస, బయటకు వస్తున్న శ్వాస తప్ప రెండవది కనిపించదన్నమాట. మనసు నిలబడిపోతూ ఉంటుంది శ్వాస మీద. నాలుకని కేచరిలో ఉంచండి ఎప్పుడు కూడాను. నోరు అస్సలు తెలవద్దు. నోరులోంచి గాలి రావటం కానీ ఏమీ చేయకూడదు. ఏకాగ్రతగా ఉండాలి పూర్తిగా. ఏ ముక్కు రంధ్రం గాలి తీసుకుంటుందో దాన్ని మూస్తూ ఉండటమే, అంతే మనం చేసే పని. మిగతాదంతా క్రియలు కూడా శరీరం గురువై అన్నీ నేర్పిస్తుందన్నమాట. ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయో, ఎన్ని రకాల ముద్రలు ఉన్నాయో శరీరము దానికై అదే చక్కగా చేసుకుంటూ ఉంటుంది. ఆ కుండలిని శక్తి శరీరంలో ఒక్కొక్క నాడిలోకి వెళుతూ ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి ఆనందము క్రియలు జరుగుతూ ఉంటే శరీరం మొత్తం కూడా దానికైతే మెల్ట్ అయిపోవటం, దానికైతే ట్విస్టింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రకమైనటువంటి ఆటికవే శరీరానికి ఏది కావాలో, ఏ క్రియలు అవసరమో చక్కగా అదే చేస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి భంగిమల్లోకి శరీరం మారుతూ ఉంటుంది. వాయువు ఉపాసన చేయాలి. వాయువుని ఉపాసన చేయటం అన్నమాట.
వాయువు ఉపాసన, చిత్శక్తి ఉపాసన, రుద్రో ఉపాసన. వాయు ఉపాసన లోపలికి వెళుతున్నటువంటి శ్వాస, బయటికి వస్తున్నటువంటి శ్వాస ఏకాగ్రతగా పెడుతూ ఉంటే, మనసును ఏకాగ్రతం చేస్తూ ఉంటే శరీరము అనేక రకాలైనటువంటి ముద్రలు, ఆసనములు, ఆవరణములు, నవావరణములన్నీ కూడా ఒక్కొక్క క్రియలుగా బయటకు వస్తూ ఉంటాయి. చిత్తంలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా క్రియారూపంగా సాధనలో బయటకు వస్తూ శరీరాన్ని అనేక రకాలైనటువంటి కదలికలు, ముద్రలు గట్టిగా జరుగుతూ ఉంటాయన్నమాట. శ్వాసక్రియలు, వందల రకాలైనటువంటి శ్వాసక్రియలు శరీరంలోనికి వస్తూ ఉంటాయి. కేవలం సాక్షిగా మాత్రమే మనం చూస్తూ ఉండాలి. శరీరం దానికై అదే అనేక రకాల భంగిమలను, ముద్రలను, ఆసనాలను, క్రియలను చక్కగా మెల్ట్ చేస్తూ ఉంటుందన్నమాట శ్వాసకు తగినట్లుగా. నరసింహస్వామి ఆలయము కారంపూడి, గుంటూరు జిల్లా లోపల, ఫారెస్ట్ లోపల ఉంటుందన్నమాట. మంచి ప్రశాంతమైనటువంటి ప్రదేశము. మన సాధకులు చక్కగా ఇక్కడ కుండలిని సాధన చేస్తూ ఉన్నారు. కుండలిని జాగృతి అవి మంచి అనుభవాలను ఇస్తూ ఉంటాయన్నమాట. శరీరం అనేక ముద్రలను వాటికవే ప్రదర్శిస్తూ ఉంటుంది. మన శరీరంలో శక్తి ఏ విధంగా వెళుతూ ఉందో ఏకాగ్రతగా గమనిస్తూ ఉండండి. ఒక్కొక్క నాడి టైట్ అవుతూ ఉంటుంది శరీరంలో. శక్తి యొక్క విభూతి, బలాన్ని కలిగి ఉండటం, ఒక్కొక్క అవయవం బలం తీసుకుంటూ ఉంటుంది. శరీరము మనం స్వేచ్ఛగా వదిలేస్తే శరీరానికి ఏదైతే అవసరమో చక్కగా శరీరం స్వయంగా దానికై అదే చేసుకుంటూ ఉంటుందన్నమాట. మన ప్రమేయమేమి లేకుండా శరీరము అనేక రకాలైనటువంటి శ్వాసక్రియలను అనేక రకాలంగా శరీరాన్ని మార్చుతూ రకరకాలైనటువంటి ముద్రలు, క్రియలు, శ్వాసక్రియలతోటి శరీరం మొత్తం కూడా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మనం చక్కగా చూస్తూ ఉండటమే, మనకై మనం ఏది చేయకూడదు. వాయు ఉపాసన, చిత్శక్తి ఉపాసన, రుద్ర ఉపాసన. క్రమంగా శరీరంలో ఒక్కొక్క నాడిలోకి శక్తి యొక్క ప్రవాహం జరుగుతూ ఉంటుంది. దానిని గమనిస్తూ ఉండటమే. శక్తి శరీరంలో ఏ నాడులు ఏ విధంగా క్రియలు జరుపుకుంటూ ఉన్నాయో మనం చూస్తూ ఉండటమే. మనకై మనం ఏది చేయకూడదు. ఈ యొక్క శరీరంలో ఏ ఏ నాడులకి ఏ ఏ ప్రాణాయామం చేస్తే ఏ విధంగా నాడీ శుద్ధి జరుగుతుందో ఆ శరీరానికే బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. శ్వాసకి అనుబంధంగా అనేక క్రియలు వాటికయ్యే జరుగుతూ ఉంటాయి. చక్కగా శ్వాసకి అనుబంధంగా శరీరము దాని యొక్క కదలికలను అదే చూసుకుంటూ ఉంటుంది. మనం కేవలం సాక్షిగా మాత్రమే చూస్తూ ఉండాలి. ఉండనివ్వండి చక్కగా. అంటే ఎక్కడ కూడా మనం శరీరాన్ని బిగించడం కానీ, ఎక్కడ తల దగ్గర నుంచి కాలి గోటి వరకు కూడా శరీరాన్ని ఎక్కడ కూడా మనం బిగించకూడదు. స్వేచ్ఛగా వదిలేయాలి. ప్రశాంతంగా వదిలేస్తూ ఉండాలి శరీరాన్ని. శరీరానికి స్వతంత్రాన్ని ఇస్తేనే చక్కగా మనకి శరీరానికి ఏదైతే అవసరమో దాన్ని శరీరమే దానికై అదే చక్కగా చేసుకుంటూ ఉంటుంది.
శరీరంలోని ప్రతి నాడిని కూడా కదిలించేస్తూ ఉంటుందన్నమాట. ఒక్క క్షణం కూడా శ్వాస మీద నుంచి మనసు పక్కకు వెళ్ళకూడదు. వాయువు ఉపాసన అంటే ఆ వాయువు శరీరంలో నాసికా రంధ్రాల ద్వారా ఎంత వరకు వెళుతూ ఉందో మన దృష్టి ఏకాగ్రతగా దానిని చూస్తూనే ఉండాలి. ఆ శ్వాసే నీవైపోవాలి. చక్కగా శరీరము దానికై అది ఎంతవరకు క్రియలు అవసరమో దానికై అదే చేసుకుంటుంది. సరిపోయిన తర్వాత చక్కగా దానికై అదే ముక్కు మీద వేలు తీసివేస్తుంది. తర్వాత క్రమంగా నిష్టలోకి వెళ్ళిపోవాలి. శరీరం చక్కగా నిష్టలోకి వెళ్ళిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. స్వేచ్ఛగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక్కొక్కసారి చాలా వేగంగాను, ఒక్కొక్కసారి చాలా నెమ్మదిగాను, శరీరం యొక్క కదలికలు ఒక్కొక్కసారి చాలా వేగంగాను, ఒక్కొక్కసారి చాలా నెమ్మదిగాను, చిత్ర విచిత్రాలుగా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. చక్కగా మనం సాక్షిగా మాత్రమే చూస్తూ ఉండాలి. మనకై మనం ఏది చేయకూడదు. చక్కని స్థితులు కలుగుతూ ఉంటాయన్నమాట. శ్వాసక్రియను అందంగా చక్కగా దానికైతే చక్కగా చేసుకుంటూ ఉంటుంది. జరుగుతూ ఉండనివ్వాలి. కుండలిని శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది, అనుభవాన్ని కలిగిస్తూ ఉంటుంది. చక్కగా శరీరంలో ఒక్కొక్క నాడిలో ఒక్కొక్క విధంగా సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తి శరీరాన్ని స్వేచ్ఛగా వదిలేస్తూ ఉండాలి. శక్తి యొక్క అనుభూతి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీని పుట్టిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకి చక్కగా తెలుస్తూ ఉంటుంది శరీరంలో ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందనేది. దానిని కూడా ఏకాగ్రతగా గమనిస్తూ ఉండాలి, సాక్షిగా.
శరీరాన్ని, మనసుని పూర్తిగా స్వేచ్ఛగా వదిలేస్తూ ఉండాలి. ఏ విధమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయో పూర్తిగా స్వేచ్ఛగా వదిలే